మిత్రులారా, మనుషుల యొక్క సమస్య ఏంటిది అని చూస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రో తెలియక ఆగమాగం అయిపోతున్నారు. మామూలుగా కాదు, 99% ఆగమాగంగా బతుకుతున్నారు, ఆగనాంగా సస్తున్నారు. అయితే ఈ సందర్భంలో ఎవరెవరైతే ఆగమవుతున్నారో వాళ్ళకు ఒక ముఖ్యమైన సోర్సు చెప్పదలుచుకున్నాం. అదేంటంటే, మన పుట్టుకకు ఒక కారణం ఉన్నది, మనం పోవడానికి కూడా ఒక కారణం ఉన్నది. పుట్టడానికి కారణం ఏంటంటే మనం కాదు, పోవడానికి కారణం కూడా మనం కాదు. మనం కేవలము ఒక యాక్టర్స్ లాగా, ఒక పర్పస్ తోటి, ఒక ఉద్దేశంతో భూమి మీద మనం ఉండాలి. ఆ ఉద్దేశం ఏంది అంటే, మనకు అర్థం కాకుంటే ప్రకృతి చూసి అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి, ప్రకృతి లోపల అనేక మార్పులు జరుగుతున్నాయి. 3 కాలాలు, 6 ఋతువులు, అదేవిధంగా ప్రతి క్షణం మార్పు జరుగుతుంది. దీన్ని ఎవరు చేస్తున్నాడు? దీనికి కారణకులు ఎవరు అంటే, ఇంతవరకు ఎవరికి అర్థమంది భగవంతుడు ఒకడున్నాడు. ఆయన పేరే పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరు అంటే, ఆ పరమాత్మ ఎవరు కాదు, మార్పులు తీసుకొచ్చేటట్టు పరమాత్మ. అలాంటి మార్పులు తీసుకొస్తాడు. మనం రావడానికి, మనం పోవడానికి కారకుడైనటువంటి మార్పులు. ఆ మార్పులు శాస్త్రంగా ఉంటాయి. ఉదాహరణకి, మార్పు మారుతుంది కానీ మార్పు మారదు. అంటే మార్పు శాశ్వతంగా ఉన్నది. అంటే శాశ్వతంగా ఉండేదే భగవంతుడు. కాబట్టి ఈ భగవంతుడు ఎవరు అంటే, పరివర్తన పరమాత్ముడు. పరివర్తన పరమాత్ముడే నిజమైన దేవుడు, నిజమైనటువంటి రక్షకుడు మనకు. అందుకొరకు ఈ భూమి మీద ఉన్నాయి, లేదా ఆకాశంలో ఉన్నాయి, లేదా విశ్వంలో ఉన్నాయి, ఈ విశ్వానంతా నడిపించేది, మార్పులు తీసుకొచ్చేది ఎవరు అంటే పరమాత్మ. పరివర్తన పరమాత్ముడు. ఈయనను దృష్టిలో పెట్టుకొనే మేము రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ పెట్టాము. ఎవరైతే మా పార్టీతో కలిసి పనిచేస్తారో వాళ్ళు కేవలం భగవంతుడితో ఉన్నట్టు, అదేవిధంగా పరివర్తన పరమాత్మతో ఉన్నట్టు, దేశం కొరకు, మీ కొరకు ఉన్నట్టు అనే విషయాన్ని తెలుపుతూ ముగిస్తున్నా.